నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. మా ఇంటి ముందు చిన్న తోట ఉంది కదండి, ఆ తోటలోని పుచ్చకాయ ఉంది కదా. మా ఆవిడ ఏమంటుందండి, నేను కాపలా కాయలా పోతున్నాను, కోసేయండి బాబు అంటుంది. సరే ఇంకెలా కూడా పుచ్చకాయ కూడా సైజు వచ్చేసిందండి, కోసేద్దాం. కోసేసేసి అది ఎలా ఉంది, కలర్ బాగా వచ్చిందా లేదా, బాగా ముగ్గిందా లేదా, టేస్ట్ ఎలా ఉందన్నది వివరంగా చూద్దామండి. ప్రస్తుతానికి పుచ్చకాయ కోయాలంటే మనకి సాక్ కావాలి కదా. సాక్ ఎక్కడ ఉందో మీకు సరే ఇంట్లో చూద్దాం. సరే అండి, సాకు ఈ కింద పెట్టినట్టు ఉందండి. సరే సాకు అయితే ఇక్కడ ఉందన్నమాట. సాకు అయితే దొరికింది. నెక్స్ట్ మనకు కావాల్సింది బకెట్తో నీళ్ళు కావాలి. సరే రండి, బకెట్ అయితే సొంతలో ఉందండి. మనం పైపడికి వెళ్ళి వాటర్ పట్టుకుందాం రండి. మనకి పుచ్చకాయ మరి కడగాలంటే వాటర్ కావాలి కదండి. కాబట్టి మనం ఒక అర బకెట్ నీళ్ళు కొట్టుకొని ఈ నీళ్ళతోటే పుచ్చకాయని కడిగేచ్చాను అనమాట. మనం నీళ్ళు ఫుల్గా అవసరం లేదులేండి, సగం అయితే సరిపోతాయి. నేను బకెట్తో కొట్టుకున్నాను. సాకు కొత్త పొదును తక్కువ ఉందన్నమాట అండి. మరి పుచ్చకాయ కోయాలంటే పొదును కావాలి కదా, దానికోసం అనమాట కొద్దిగా పొదును పెడదాం. తోటలోకి వెళ్దాం ఒకసారి రండి. పుచ్చకాయ అయితే ఇదనమాట అండి, సైజు బాగా వచ్చేసింది. పైగా అయ్యా పుచ్చకాయ అయితే కోసేసామన్నమాట అండి. పుచ్చకాయ సైజు అయితే ఈ సైజు వచ్చింది. చాలా బాగుంది కదా సైజు కూడా, బాగా బరువుగా కూడా ఉంది. ఇది బహుశా ఇది ఒక 7-8 కేజీలు ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఏమో ఈ బరువు ఎక్కువగా ఉంది, 10 కేజీలు ఏమో ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. సరే ఒకసారి దీన్ని వాటర్ కంపల్సరీ పలుతూ ఉంటుంది అనమాట అండి. కంపల్సరీ మట్టి ఎక్కువగా ఉంది కొత్త, కాబట్టి దీన్ని కడిగేద్దాం. నడిచేయండి. అయ్యమ్మ పుచ్చకాయ మాత్రం సరిపోతలేదు, బకెట్ చాలా సైజు పెద్ద వచ్చేసింది. రంగు ఎలా ఉంటుందో చూడాలి, మరి నాకు డౌట్గానే ఉంది. చూడండి, కుర్రోళ్ళు గీతలు గట్ట పెట్టేశారనమాట. అంటే కాయ ముగ్గిందా లేదా అని చెప్పేసి కుర్రోళ్ళు శుభ్రం గీతలు పెట్టేశారు. కుదురుంటారు కదా ఈ కుర్రకూతులు, అది ఇంకెలా కోసేసాం. లేకపోతే ఈ కాయకి కాపలా కాయలేకపోతున్నాం అనమాట. కత్తమాలు ఈ పిల్లలు దీనంక తిరుగుతున్నారనమాట. పుచ్చకాయ అయితే మాత్రం బకెట్కి సరిపోయింది అనమాట అండి. మంచి సైజు కదా, ఎంత ఎదగాలో అంత ఎదిగేసింది. మేమైతే దీన్ని ఏమి అడ్డు చేయలేదు, కాబట్టి దీన్ని ఇంట్లో కాకుండా బయటే సెట్టింగ్ సెట్ చేసాం. కాబట్టి దీన్ని ఇక్కడే మొక్కల కింద కోసి చూపిద్దాం అనమాట మీకు. ఇంకోండి మా ఆవిడ ఇలా సెట్ చేసింది, మరి ఒక పళ్ళు అలాగే టేబుల్ కూడా సెట్ చేసింది. కాబట్టి పుచ్చకాయ బాగా సైజు పెరిగింది కాబట్టి దీన్ని ఇక్కడే కోసేసి, అసలు కలర్ ఎలా ఉంది లోపల అంటే పరిపూర్ణంగా లావుగా అవ్వింది కదా, కాబట్టి ఏ అడ్డు లేకుండా ఇది ఎంత పెరగాలో అంత పెరిగేసింది. కాబట్టి కట్ చేసి లోపల కలర్ ఎలా ఉందో లేదో, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సాకు అయితే పొద్దున పులిగలు పెట్టామండి. అయ్య బాబాయ్, బాగా ముదిరిపోయిందేమో, ఇక్కడ పగిలిపోతుంది కాయ, అంటే పరిపూర్ణంగా అయిపోయింది అన్నమాట. అంటే చూసారు కదా,
చాలా పరిపూర్ణంగా వచ్చిందనమాట. అంటే మంచి కలర్ఫుల్గా ఉంది. కాబట్టి ఒక దాన్ని చిన్న పీస్ తీద్దాం. తీసి అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అసలు ఎదురుగా మేమేం కల్పిస్తలేదు. సరే ఒక పీసు ఎక్కువ కాకుండా ఒక పీస్ తీస్తున్నాను. ఎక్కలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసి ఈ ఎక్కలన్నీ కూడా మళ్ళీ మనం శుభ్రంగా ఏం చేద్దామంటే మొక్కలు వేద్దాం అనమాట. మొక్కలు వేస్తే కంపల్సరీ ఇవి వస్తాయి. మళ్ళీ ఎలా మేము వేసిన మొక్కలు అనమాట వచ్చినాయి. సరే టేస్ట్ అయితే చూస్తాను, మరి ఎలా ఉందో నాకు తెలియదు. కలర్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది, వైట్గా కట్టానే. టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి, మామూలుగా లేదనమాట. ఇంకా ఎంత అయితే రెడ్ కలర్లో ఉందో టేస్ట్ కూడా మామూలుగా లేదన్నమాట. ఏదో ఒక అమృతంలా ఉందన్నమాట, మంచి తీపిగా. అంటే ఇందులో మనం కెమికల్ గట్ట ఏమీ వేయలేదు కదండి. కెమికల్ గట్ట అలా మనం పిండ్లు కూడా ఏం చిమ్మలేదు. దాని గురించి ఎలా ఉందంటే ఏదో పిండిలా ఉందన్నమాట, ఇసుకగా ఉంది. అదే తెల్లపిండి తినటం ఆ టైప్ ఫీలింగ్ ఉందన్నమాట. ఇది చాలా బాగుంది టేస్టీగాని. కాబట్టి మనం దీన్ని కొద్దిగా ఏం చేస్తే ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా కూలింగ్ పెరుగుతుంది కదా, బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని ఒకసారి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తాం. టేస్ట్ అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదని చాలా బాగుంది. నేను మీలో చాలామందికి ఇప్పుడు చెప్తుంటాను, మనం కష్టపడితే ఫలితం ఎక్కడికే పోదో ఇయ్యాలకైతే రేపని వస్తుంది అన్నమాట. మేము కష్టపడి పుచ్చకాయ పాదులు వేసిన తర్వాత మా వైఫ్ బాగా నీళ్ళు మోసి పొద్దున్న సాయంకాలం చాలా కష్టపడి వేసారనమాట అండి. అయితే ఫస్ట్గా అయితే మిస్ అయిపోయింది, దొబ్బేసారు, మీకు చెప్పాను. రెండోకాయ ఏమో దొబ్బైపోతుంటే మొన్న కోసి ముక్కలు చేసి తిన్నాము. ఇది మూడోకాయ అనమాట. ఇంక ఎందుకు దీని కాపలా కాయలేమని చెప్పి మా ఆవిడ అన్నదని కోసేసాను అనమాట అండి. కాయ అయితే మాత్రం చాలా టేస్ట్ బాగుంది. దీని విత్తనాలు చాలా బాగుంది, అవి కూడా వేస్తాను. కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆల్రెడీ నేను ఒక పీస్ తీసాను, తినేసాను అనమాట. మళ్ళీ ఇంకో పీస్ తినేస్తున్నాను. అయితే ఇదంతా మనం తినలేం కదండి. కాబట్టి ఏం చేస్తానంటే దీన్ని కూడా పీసులు కింద కోసేస్తాను. అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కేకేసి పిల్లలందరికీ కూడా ఒక పీస్ పంచేస్తాను అనమాట. ఆ సన్నివేశం కూడా చూద్దరు మీరు. సరదాగా ముక్కలు కోసేస్తాను. అయితే మా వైఫ్ని కేకేమని చెప్పాను, కేకేస్తాను పిల్లలు కేకేసిన తర్వాత వచ్చిన కోసి పై కూడా పెట్టేస్తాను. అది కూడా చూద్దరు మీరు. మా వైఫ్ మా మొత్తం పిల్లలందరినీ పోగేసుకున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ని. కాబట్టి ఇప్పుడు దీన్ని పీసెస్ కింద తీసేసి మొత్తం ఒకరికొక పీస్ ఇచ్చేద్దాం సరదాగానే. రండి ఒకసారి. ఓకే అండి, పుచ్చకాయ అయితే మాత్రం శుభ్రంగా మొక్కల కింద కోసేసాను. కాబట్టి ఒకటి 1 by 1 అందరికి ఇచ్చేద్దాం. తీసుకోమ్మా, తీసుకో ఒకటి. నువ్వు తీసుకోమ్మా పాప, నువ్వు తీసుకోమ్మా, నువ్వు తీసుకోమ్మా. కాబట్టి అయ్యో నువ్వు కూడా తీసుకోమ్మా. ఇగో నువ్వు పెద్ద పిల్లవు కదా, నువ్వు కూడా తీసుకో. ఓకే, ఇక జేసీకి పెద్ద మొక్క. ఓకే, ఎక్కడ తినాలి మొత్తం అందరూ కలిసి తినండి. ఇక్కడ తినండి. నేను కూడా తినేస్తాను బాబాయ్, మీతో పాటు నేను మొక్క తీసుకుంటానే. ఎలా ఉంది టేస్ట్ చెప్పాలి అందరూ కలిసి. ఒకసారి మన వాళ్ళందరికీ చెప్పండి ఒకసారి, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది కదా టేస్ట్. అయితే ఇలా అందరూ చూసారనమాట. నేను ఒకనే కాదు, అందరూ చూశారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అంటున్నారు. కాబట్టి పుచ్చకాయ అయితే మాత్రం అందరికీ పెట్టామన్నమాట. అందరం కూడా సంతృప్తిగా తిన్నాం. డిస్ప్యూట్ అయితే మాత్రం అయిపోయింది. కాబట్టి మనం కష్టపడి ఇలా పుచ్చకాయలు పండించుకుంటే మనం తినొచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట అండి. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదాగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.